టచ్ చేస్తే ఈ మేడం అతన్ని కుమ్మేశారు సార్. ఇది జరిగింది. ఏంటయ్యా చూస్తుంటే చదువుకున్న వాళ్ళ డీసెంట్ గా ఉన్నావు? నీకు ఇదేం పాడిపోద్ది? అయ్యో, నేను అలాంటి వాడిని కాదు సార్. పొరపాటున ఏదో అలా చేయి తగిలింది అంతే. రేయ్, ఏది గుడ్ టచ్చో ఏది బ్యాడ్ టచ్చో తెలియని చిన్నపిల్లలు అనుకుంటున్నావరా? అది కాదు నిన్ను. మేడం, వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. రేయ్, పదరా స్టేషన్కి. ఒక్క నిమిషం సార్. ఉంచండి సార్, ఉంచండి. అంటే తప్పు చేశానని ఇక్కడే ఒప్పుకుంటున్నావా? ఇంతకీ ఎవరై నువ్వు? 1 సెకండ్. ఐ యామ్ ప్రేమ్ రాజ్ అలియాస్ యాడమ్. ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఈవ్ కోసం అన్వేషిస్తూ ఆరాధిస్తూ ఆనందించిన యాడమ్ నేను. లవ్ ఫెయిల్యూర్ కాని దేవదాసుని, జాలీగా ఉండే రోమియోని, మజా చేసే మజ్నుని, సదా సంతోషంగా ఉండే సలీంని. ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటయ్యా? నచ్చినట్టుండు, ఇష్టంగా బతికే అని ఒక పెద్ద మనిషి చెప్పాడు సార్. నాకు చాలా బాగా నచ్చింది. నేను అదే ఫాలో అవుతున్నాను. నాకు నచ్చినవి ఇష్టమైనవి రెండే రెండు. ఒకటి నేను, ఇంకొకటి ఉమెన్. అదే నా ఇజం, ప్రేమ్ రాజ్ ఇజం. వస్తాను. వీడెవడో పెద్ద సైకోలా ఉన్నాడే. ఏదో ఒక రోజు వీడిని ఖచ్చితంగా స్టేషన్కి తీసుకెళ్లాల్సిందే. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు నేను ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసి రేపు నాకు చూపించాలి. ఓకే? రేపే నీకు ఆ టెస్ట్. బీ ప్రిపేర్. ఏంటన్నయ్య, నేను ఈ క్లాస్కి ఎందుకు షిఫ్ట్ చేశారు? ఇదంతా ఆ మిస్ చేసింది జై. కావాలని నీ క్లాస్ మార్చింది. ఈ మిస్కు చాలా పొగరు జై, లేకపోతే నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుందా? నువ్వేం ఫీల్ అవ్వకన్నయ్య. ఇంటికి వెళ్ళాక మమ్మీ డాడీకి చెబుదాం. మళ్ళీ నిన్ను ఈ క్లాస్కే షిఫ్ట్ చేస్తారు. ఇందాక నన్ను చూసి నవ్వింది కదా, ఎవరు తను? తన పేరు అలివేలు మంగతయారంట. మిస్ డాటర్ అంట. దానికి కూడా పొగరే. అవును జై, తను శ్రేయాని ఇన్సల్ట్ చేసింది. వాళ్ళ మదరేమో నిన్ను ఇన్సల్ట్ చేసింది. ఎంత పొగరుంటే అందరూ సైలెంట్ గా ఉన్నా తన మాత్రం నవ్వుతుందా? తనకు చాలా పొగరుంది జై. వాళ్ళ మదరు మిస్ అని తనకంత పొగరు. లేకపోతే నిన్ను చూసి నవ్వుతుందా? ఎంత ధైర్యం! తన సంగతి నేను చెప్తాను. నవ్వినందుకు లెసన్ చెప్తాను. జై, నువ్వు కూడా మిస్ కి లెసన్ చెప్పాలి. గుడ్ క్యాచ్ శ్రేయ. గివ్ మీ రింగ్. ఇవ్వను. ఏంటి? ఎందుకు నవ్వావు? ఎప్పుడు? క్లాస్ లో. తను చూసి నవ్వొచ్చింది, నవ్వాను. తనెవరో తెలుసా?
మా అన్నయ్య. అవునా? ముందు చెప్పుంటే ఇంకా నవ్వుండేదాన్ని. ఎందుకు నవ్వాలి? మరి నా పేరుని నువ్వు ఎగతాళి చేసి నవ్వావు కదా. అలాంటి పేరు వింటే ఎవరైనా నవ్వుతారు. 4th క్లాస్ వాడు 3rd క్లాస్ కి వస్తే నవ్వరేంటి? ఏంటి మీ మదర్ మిస్ అని పొగరా? అవును. మేమెవరో తెలుసా? మాకు చాలా మనీ ఉంది, పెద్ద హౌస్ ఉంది, చాలా కార్లున్నాయి. ఈ స్కూల్ మాదే. నీ దగ్గర ఏముంది? మా మమ్మీ ఉంది. మా మమ్మీ డాడీకి చెప్పానంటే నిన్ను మీ మమ్మీని ఈ స్కూల్ నుంచి పంపించేస్తారు. పంపించి మనం చూద్దాం. నిన్ను ఆగు. నువ్వెవరో చెప్పావు. నేనెవరో తెలుసా? అలివేలు మంగ తాయారు. నా జోలికి కానీ మా మమ్మీ జోలికి కానీ వచ్చారంటే తార్మార్ తక్కడ్మార్. నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఈ మంగతో అంత ఈజీ కాదు అని చెప్తున్నాను. ఏం చేస్తావే? అమ్మా అమ్మా, ఏం చేయమంటావో చెప్పవే. ఆగండమ్మా. ఏందమ్మా చిన్నపిల్లలా గొడవ పడుతున్నారు? మేం చిన్నపిల్లలమే. అవును కదా, చిన్నపిల్లలు గొడవ పడకూడదమ్మా, చక్కగా ఆడుకోవాలి. ఆ విషయం దానికి చెప్పు. ఏంటి? ఏం చేస్తావు? వామ్మో, వీళ్ళేంటి బావా బామ్మర్దులు గొడవ పడినట్టు వదిన మర్దలుగా గొడవ పడుతున్నారు. వెంటనే క్లాస్ బిల్ కొట్టేయాలి. ఆ మాట అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఒళ్ళు జాగ్రత్త. హలో మిస్టర్. ఆంజనేయులు. సార్థక నామధేయులు. వాట్ యు మీన్? నా వెనక మీరు చేసిన కోతి చేష్టలు నేను చూడలేదనుకున్నారా? ఈవిడ కొళ్ళంతా కళ్ళున్నట్టున్నాయే. పిల్లలకి గేమ్స్ నేర్పించండి. నాతో గేమ్స్ ఆడారంటే గ్రౌండ్ అవతలుంటారు. పాఠాలు పిల్లలకు చెప్పండి. నాకు చెప్పారంటే స్టాఫ్ రూమ్ అవతలుంటారు. ఎవరు ఎక్కడుంటారో ప్రిన్సిపల్ సార్తో చెప్పమంటారా? వద్దులేండి, వెళ్ళండి వెళ్ళండి. వామ్మో, ఈవిడ కొళ్ళంతా కళ్ళే కాదు, ఆ కళ్ళల్లో కరెంటు కూడా ఉంది. చూపులతోనే షాక్ కొట్టించేస్తుంది. అమ్మో. అందరూ గ్రౌండ్ లో ఆడుకుంటుంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారా? మిస్సు జైని క్లాస్ రూమ్ బయట నించోమని పనిష్మెంట్ ఇచ్చింది సార్. ఏ మిస్సు? ఆ జానకి మిస్సేనా? అవును సార్. తన క్లాస్ అయిపోయిందిగా, పనిష్మెంట్ కూడా అయిపోయినట్టే. వాళ్ళు ఆడుకోపండి. నేను వెళ్ళండి సార్. ఎందుకు సార్? మీరు వెళ్ళి పటాసులు పేల్చండి సార్. ఇంకోసారి అలా చేసావనుకో, ఈసారి నేను కూడా పనిష్మెంట్ ఇస్తాను. ఓకే? మిస్ పనిష్మెంట్ ఇచ్చి ఈ సారు పనిష్మెంట్ ఇస్తే మేమేం కావాలి? ఏంట్రా, నేనంటే మీకు భయం లేదా? నేనొక స్ట్రిక్ట్ పీటీ మాస్టర్ని. గ్రౌండ్కి వెళ్ళండి 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 వెళ్ళండి. రాజే వెళ్దాము, లేకపోతే సార్కి కోపం వచ్చేలా ఉంది. నా కోపం వచ్చేలా ఉందా? అంటే నా కోపడ్డు రాదనుకుంటున్నాడా? రే పిల్ల కుంక,
ఐఎమ్ సారీ అండి, చూసుకోలేదు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే సార్. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. పర్వాలేదు సార్. మీరేం ఫీల్ అవ్వలేదు కదా? లేదు సార్. కానీ నేను హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. మీరు కూడా మనస్ఫూర్తిగా మన్నించాలి. ఇట్స్ ఓకే సార్. ప్లీజ్. ఇట్స్ ఓకే సార్. ఓరి దేవుడా, ఈ లేడీస్ లో ఏం పెట్టావయ్యా? వద్దన్న మనసు మాట వినకుండా ఉంది. చూసేసావా? కొత్తగా చూడటానికి ఏముంది లేండి. ఎవరికైనా చెప్పేస్తావా? చెప్తే మీరేం చేస్తారో నాకు తెలీదా? తెలివైన ప్యూనే. మీ గురించి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏ ఆ పొట్టోడు అడిగాడే నన్ను? ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని అడగని రోజు లేదు, మీరు లేట్ గా రాని రోజు లేదు. నేను అందుకు వెయిట్ చేయట్లేదు. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఈ స్కూల్ కి కొత్తగా ఒక లేడీ టీచర్ వచ్చారు. ఏంటి, కొత్త లేడీ వచ్చిందా? లేడీ కాదు సార్, లేడీ టీచర్ వచ్చారు. లేడీ పక్కన టీచర్ ఉందా, స్పీకర్ ఉందా అనేది నాకు అనవసరం. లేడీయే నాకు అవసరం. తెలుసు సార్, అందుకే మీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఆవిడ అందరూ లాంటిది కాదు. ఆవిడ దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది నా చేతిలో లేదయ్యా. అప్పుడు మీకు ఆ చేతులే ఉండవు. ఏయ్, ఏమన్నావురా? ఆవిడకి ఒక పాప ఉంది సార్. మన స్కూల్ కోసం ప్రిన్సిపల్ సారు ప్రత్యేకించి వైజాగ్ నుంచి రప్పించారు. మీరైతే ఆవిడ జోలికి వెళ్ళకండి, మీకే చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. లేడీస్ అంటేనే నాకు ఇష్టం. వాళ్ళని టచ్ చేయకుండా ఉండటం చాలా కష్టం. వేర్ ఇస్ దట్ లేడీ? సార్ మీరిక్కడ? నేనొక్కడే నా రూమ్ లో కూర్చుని ఏం తింటానమ్మా, అందుకే అందరితో పాటు తింటాం అలవాటైపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. వచ్చాడు తోకలేని కోతి. రావయ్యా ఆంజనేయులు, ఏంటి ప్లేట్ తో సహా దిగిపోయావు? అంటే భోజనం చేయాలి కదా సార్. మీ క్యారేజ్ ఏంటి సార్ భారీగా ఉంది? నేను మంచి భోజన ప్రియుడినయ్యా. పైగా మా ఆవిడకి నేనంటే ప్రేమ ఎక్కువ. సార్ సార్, ఈరోజు స్పెషల్ ఏంటి సార్? పాలకూర పప్పు. ఏంటి, పాలకూర పప్పా? సార్, పసితనం నుంచి ఆ పప్పు అంటే నాకు చాలా ఇష్టం సార్. పప్పు కావాలని డైరెక్ట్ గా అడుక్కోవచ్చుగా. ఏమయ్య కుమార్ సార్, పీటి గారు కాస్త పప్పు. అలాగే సార్. ఏంటి మేడం, దొండకాయ ఫ్రై తెచ్చినట్టున్నారు? టేస్ట్ చేయమని మాత్రం అడగండి. సరస్వతి టీచరు ఫ్రైలు చాలా బాగా చేస్తుందయ్యో. పర్వాలేదు, కాస్త టేస్ట్ చేయి. పెద్దవారు మీరు చెప్పా కాదంటే బాగోదు సార్. కాస్త ఫ్రై వేయండి, కాస్త. సిగ్గులేని జన్మ. తనేంటి అంత సీరియస్ గా చూస్తోంది? నన్ను గాని అడిగావో చచ్చావే. హలో టీచర్, ఏంటి మీ బాక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు? మీ ప్లేట్ లో ఇంకా ఖాళీ ఉందా? వైజాగ్ నుంచి మా ఫుడ్ తింటూ ఉన్నారు, సరిపోలేదా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ అడగలేదు. మా ఫుడ్ మాకుంది. పెద్ద
ఏంటమ్మా నువ్వు తినట్లేదు? మంగ రావాలి సార్. కుమార్, మేడం వెళ్ళి మంగని పిలుచుకురావా? అలాగే మేడం. చూసారా, పంచభక్ష పరమాన్నాలతో తింటున్నాను. ఇంత క్లాస్ గా అడుక్కోవడం ఎక్కడా చూడలేదు. అమ్మా మంగా, మేడం గారు నిన్ను లంచ్కి రమ్మంటున్నారు. ఈ టీచర్స్ కు డాటర్ గా అస్సలు పుట్టకూడదు. అదేంటమ్మా అంత మాట అనేసావు? వాళ్ళతో క్లాస్ రూమ్ లో టార్చరే, ఇంట్లో టార్చరే, ఆఖరికి లంచ్ అవర్ లో కూడా టార్చరే. లాజికేనమ్మా. నీ కష్టం పగోడు కూడా రాకూడదు, కానీ తినాలి కదమ్మా. పదమ్మా రా, అది ఇచ్చేసి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావే? లంచ్ అవర్ లో నా దగ్గరికి రావాలని తెలీదా నీకు? వచ్చాను కదా. తిట్లు తినాలా, లంచ్ తినాలా? నోరు మూసుకొని తిను. దిష్టి పెట్టేవాళ్ళ ఆ చూపేంటి? మీ పంచభక్ష పరమాన్నాలు తినండి. హాయ్ మంగా. హలో సార్. బాగా ఆడుకున్నావా? ఆడుకున్నాను సార్. ఈ రోజు నేను బెండకాయ కర్రీ చేశాను తెలుసా? తమరే పెద్ద ముదురు బెండకాయ, మళ్ళీ తమరు బెండకాయ కర్రీ చేయటం. ఇదేంటి, తన మైండ్ వాయిస్ నాకు వినిపిస్తోంది. మైండ్ వాయిస్ కాదు, ఓపెన్ వాయిసే. అవును మంగా, మీదేం కర్రీ? టేస్ట్ చేస్తారా సార్? అందుకేగా అడిగాడు. ఇదిగో తీసుకోండి సార్. అదృష్టవంతుడు అయ్యా ఆంజనేయులు. సార్, అందరి కర్రీలు టేస్ట్ చేస్తున్నావు. చేసుకున్న వాడికి ఒకటే కర్రీ, అడుక్కునే వాడికి అన్ని కూరలు. అది కూడా అదృష్టమేనా? టీచర్, మీరు మనసులో అనుకోబోయి బయటకు మాట్లాడేస్తున్నారు. వినపడాలనే మాట్లాడాను. ఏమయ్య కుమార్ సార్, ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకా రాలేదండి. వచ్చాడు సార్. మిస్టర్ పర్ఫెక్టా? ఎవరు సార్? మ్యాథ్స్ టీచర్ అమ్మా, పేరు ప్రేమరాజ్. మగజాతి ఆణిముత్యం అనుకో.